హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై కన్నయ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన కుకింగ్ సిరీస్లో థర్డ్ వీడియో ఏంటో చూసేద్దామా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అదే టొమాటో బజ్జీ. అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అది ఎలా చేయాలో క్లియర్గా చూసేద్దామా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు: 4 చిన్న టొమాటోస్, శనగపిండి, కారం, ఉప్పు, ఓమ, ఆనియన్, కొత్తిమీర, లెమన్, కార్న్ఫ్లేక్స్, పల్లీలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు శనగపిండిలో తగినంత కారం, ఉప్పు, ఓమ వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని బాగా టొమాటోలకు పట్టించి బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. మీకు కావాలి అంటే సోడా కూడా వేసుకోవచ్చు, కానీ నేను స్కిప్ చేశాను, మంచిది కాదని. ఇలా ఒకసారి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్న శనగపిండిలో వేసుకొని ఇంకో లేయర్ పట్టించి మళ్ళీ బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా రాగానే తీసేయాలి. అదే ఆయిల్లో మనం తీసుకున్న కార్న్ఫ్లేక్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కార్న్ఫ్లేక్స్ అయిపోగానే కొన్ని పల్లీలు వేసి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ ప్రాసెస్. మనం చేసుకున్న టొమాటో బజ్జీని 2 పీసెస్ లాగా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న టొమాటోని సపరేట్ చేసి తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ టొమాటోస్కి పైన ఉన్న లేయర్ని పీల్ చేసుకొని లోపల ఉన్న టొమాటోని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసిన టొమాటోలోకి ఆనియన్, కొత్తిమీర, కార్న్ఫ్లేక్స్, పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్చర్ మొత్తాన్ని బజ్జీలోకి స్టఫ్ చేసుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. అంతే, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే టొమాటో బజ్జీ రెడీ. మీరు కూడా ఒక్కసారి టొమాటో బజ్జీ ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.